Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to have an analysis on Andhra Pradesh Class 10 Biology new syllabus for the academic year 2024 to 25. సో ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈ సిలబస్ని ఫాలో అవుతున్నాం కదా ఇయర్ నుంచి. సో ఆ సిలబస్ యొక్క ఎనాలిసిస్ని చూడబోతున్నాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ లెసన్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఇయర్. ఈ ఇయర్ మనం ఎన్ని లెసన్స్ చదవబోతున్నాం ఇన్ బయాలజీ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దోస్ లెసన్స్. ఆ లెసన్స్లో మనం ఏమేమి కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం అనేది వీఆర్ హ్యావింగ్ ఏ డీప్ డిస్కషన్ నౌ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద లెసన్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ ఇయర్. టోటలీ వీ హ్యావ్ 5 లెసన్స్ ఇన్ బయాలజీ. 5 లెసన్స్ ఉన్నాయి. రిమైనింగ్ లెసన్స్ వచ్చేసరికి వీ హ్యావ్ ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినవి. వాట్ ఆర్ దోస్ 5 లెసన్స్ ఇన్ బయాలజీ? ఫస్ట్ చాప్టర్ ఈజ్ చాప్టర్ 5 లైఫ్ ప్రాసెసెస్. చాప్టర్ 5 లైఫ్ ప్రాసెసెస్. నెక్స్ట్ 6th చాప్టర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. 7th చాప్టర్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, దట్ మీన్స్ రీప్రొడక్షన్. చాప్టర్ 8 heredity. Chapter 13 our environment. These are the 5 chapters we are going to have as a syllabus in our academic year. Okay, first లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్. సో మనకి టెక్స్ట్ బుక్లో వన్ సైడ్ ఇంగ్లీష్, వన్ సైడ్ తెలుగు ఇస్తారు. సో బోత్ ద మీడియమ్స్ కెన్ ఫాలో. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి లైఫ్ ప్రాసెసెస్. లైఫ్ ప్రాసెసెస్ మీన్స్ ద ప్రాసెసెస్ ఆర్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అవర్ సర్వైవల్. మనం బ్రతకడానికి కోసం మన బాడీలో జరిగే వైటల్ ఫంక్షన్స్ని లైఫ్ ప్రాసెసెస్ అంటాము. వీఆర్ గోయింగ్ టు కవర్ 4 లైఫ్ ప్రాసెసెస్ ఇన్ దిస్ చాప్టర్. ఆ 4 లైఫ్ ప్రాసెసెస్ ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రిషన్ చదువుతాం. దట్ మీన్స్ టేకింగ్ ఫుడ్ ఇన్ టు అవర్ బాడీ. ఫుడ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ టు బాడీ ఈజ్ కాల్డ్ as న్యూట్రిషన్. బోత్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చదువుతాం. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసరికి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. దట్ మీన్స్ హౌ ప్లాంట్స్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్, హౌ ప్లాంట్స్ కన్వర్ట్ సన్లైట్ ఇంటూ ఫుడ్ మెటీరియల్స్. ఎలా ప్లాంట్స్ ఫుడ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేస్తాయి బై యూజింగ్ సన్లైట్ అనేదంటే ఫోటోసింథసిస్ డీటెయిల్గా చదవబోతాం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ కింద. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్. అంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ చేయలేని ఆర్గానిజమ్స్ హౌ దే పర్ఫార్మ్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్. సో చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అంటే అమీబా నుంచి స్టార్ట్ చేసుకుని వి విల్ లెర్న్ హౌ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. హ్యూమన్ బీయింగ్స్లో న్యూట్రిషన్ ఎలా ఉంటుంది అంటే హ్యూమన్ బీయింగ్స్లో డైజెషన్ ఎలా ఉంటుంది అనేది వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ చాప్టర్. హౌ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ డిజైన్డ్, how food is digested in each and every part of our digestive system, how the larger food molecules are broken down into smaller simpler months, how vomitings takes place, reverse peristalsis గురించి చదువుతాము, and how fats are digested in liver. And we are going to learn how small intestine helps in digestion of food material and passing the digested food into blood. ఎలా బ్లడ్లోకి డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ మెటీరియల్ పాస్ చేస్తుంది స్మాల్ ఇంటెస్టైన్ అనేది. లాస్ట్ how undigested food waste material passes out of the body in the form of feces. ఈ ప్రాసెస్ మొత్తం we are going to cover in this chapter. So in the same chapter we are going to second life process, that is respiration చదువుతాం. సెకండ్ లైఫ్ ప్రాసెస్. సో ఆఫ్టర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ హౌ ద డైజెస్టెడ్ ఫుడ్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ. ఫుడ్ ఎలా డైజెస్టెడ్ ఫుడ్ ఎలా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనేది వీఆర్ గోయింగ్ టు లెర్న్ అండర్ ఆ రెస్పిరేషన్ టాపిక్. సో ఇన్ కేస్ ఆఫ్ రెస్పిరేషన్ వచ్చేసరికి హౌ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, హౌ అవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈస్ డిజైన్డ్. సో మన లంగ్స్ ఎలా ఉంటాయి, మన రిప్స్ ఎలా మూవ్ అవుతాయి, రెస్పిరేటరీ మూమెంట్స్ ఎలా జరుగుతాయి. సో సమ్టైమ్స్ వి విల్ చాక్ వైల్ టేకింగ్ ఫుడ్ మెటీరియల్. సో మనం ఫుడ్ మెటీరియల్ తింటూ మాట్లాడితే మనకి చాకింగ్ వస్తుంది, కొలమార్ దగ్గు వస్తుంది. సో వీటన్నిటి గురించి ప్రాణాయామ గురించి హౌ కెన్ వీ ఇంప్రూవ్ అవర్ లంగ్ కెపాసిటీ. సో ఆల్ దీస్ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ టాపిక్. నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వై? బికాజ్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ హార్ట్. సో వీఆర్ ఆల్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ అవర్ హార్ట్. మన హార్ట్ గురించి తెలుసుకోవడానికి మనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాము. హౌ ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్, మన హార్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హౌ ఇట్ పంప్స్ బ్లడ్ని ఎలా పంప్ చేస్తుంది అంటే సబ్స్టెన్సెస్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బ్లడ్ ద్వారా అనేది. హౌ లబ్డప్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో లబ్డప్ సౌండ్ ఎలా హార్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ ఈస్ అబౌట్ బ్లడ్ వెజల్స్ అండ్ బ్లాకేజెస్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, హార్ట్ అటాక్ గురించి, బ్లడ్ ప్రెషర్ గురించి, హై బీపీ గురించి. సో వీటన్నిటి గురించి వీఆర్ గోయింగ్ టు కవర్ అండర్ ట్రాన్స్పోర్టేషన్ టాపిక్. ఎవ్రీథింగ్ అబౌట్ హార్ట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్ గురించి, ప్లేట్లెట్స్ గురించి, లింఫ్ గురించి. సో ఇలా అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసుకుంటాము. అండ్
ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్లో ట్రాన్స్పోర్టేషన్ హార్ట్ ద్వారా ఎలా జరుగుతుందో తెలుసుకున్న తర్వాత వీ విల్ మూవ్ ఆన్ టు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. హౌ వాటర్ అండ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. దే డోంట్ హ్యావ్ హార్ట్ లైక్ అస్. సో ఎలా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వాటి బాడీలో అనేది కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ చాప్టర్. Next life process is excretion. So how waste materials are produced in our body, how these waste materials are collected by kidneys ఎలా కలెక్ట్ చేస్తాయి, how these waste materials will convert into urine లా ఎలా కన్వర్ట్ అవుతుంది, how urine is stored in urinary bladder and how it is expelled out, యూరిన్ ఎలా బయటికి డిశ్చార్జ్ అవుతుంది అనేది, వాట్ హ్యాపెన్స్ వెన్ బోత్ ద కిడ్నీస్ ఆర్ ఫెయిల్డ్ అనేది, అండ్ సమ్టైమ్స్ వీ విల్ హియర్ అబౌట్ డయాలసిస్ గురించి వింటాం కదా, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో డయాలసిస్ జరుగుతుంది, హౌ బ్లడ్ ఈస్ ప్యూరిఫైడ్ అని. సో ఆ డయాలసిస్ ప్రాసెస్ గురించి చదువుకుంటాం. వీ విల్ లెర్న్ అబౌట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చదువుకుంటాం, ఆర్గన్ డొనేషన్ గురించి. సో ఎవ్రీథింగ్ వీ విల్ లెర్న్ అబౌట్ కిడ్నీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి మొత్తం చదువుకుంటాము. ఈ చాప్టర్ ఈ పర్టికులర్ టాపిక్ కూడా మీరు ఎంజాయ్ చేస్తూ చదువుతారు. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎక్స్క్రీషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్లో జరుగుతుంది ఎక్స్క్రీషన్. ప్లాంట్స్లో కూడా వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఎలా బయటికి వెళ్ళిపోతాయి, వాటిలో కిడ్నీస్ ఉండవు కదా, సో ఏ ఆర్గన్స్ హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి మనం కవర్ చేస్తాం. సో ఇక్కడతో మనకి ఫస్ట్ చాప్టర్ ఫినిష్ అయిపోతుంది, లైఫ్ ప్రాసెసెస్. సో నెక్స్ట్ చాప్టర్ ఈజ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. హౌ కోఆర్డినేషన్ ఈజ్ బీయింగ్ బ్రాట్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో బోల్డ్ ఆర్గాన్స్ ఉంటాయి, హౌ దే ఆర్ గెటింగ్ ఇన్ టు కోఆర్డినేషన్, ఎలా కోఆర్డినేట్ అవుతున్నాయి, హూ ఇస్ కంట్రోలింగ్ దెమ్, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. సో నర్వస్ సిస్టంలో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ నర్వ్ సెల్ గురించి చదువుకుంటాము. వీ విల్ లెర్న్ అబౌట్ బ్రెయిన్ గురించి చదువుకుంటాము, బ్రెయిన్లో పార్ట్స్ గురించి, వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో బ్రెయిన్ ఏ పార్ట్స్ని ఏ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. వీ విల్ రైట్ పోయిట్రీ, వీ విల్ ఇమాజిన్ సంథింగ్. మనం ఇవన్నీ కూడా బ్రెయిన్ని యూస్ చేసుకుంటే ఎలా చేస్తాం అనేది ఆస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బ్రెయిన్ గురించి చదువుకుంటాం. ఓకేనా, కొంతమంది ఐక్యూ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, ఎందుకని. సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ అండర్ నర్వస్ సిస్టమ్, దట్ టు బ్రెయిన్ గురించి బ్రెయిన్లో చదువుకుంటాం ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా. ఇంకా రిఫ్లెక్స్ యాక్షన్స్ గురించి వీటన్నిటి గురించి చదువుకుంటాం, స్పైనల్ కార్డ్ గురించి. సో హ్యూమన్ బీయింగ్స్లో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ బై బ్రెయిన్ అయిపోయిన తర్వాత ప్లాంట్స్లో కంట్రోల్ ఎలా జరుగుతుందో చదువుకుంటాం. సో మైమోసా ప్యూడికా, టచ్ మీ నాట్, ప్లాంట్స్ని టచ్ చేస్తే ఎందుకు ముడుచుకుపోతాయి, సో అవన్నీ ఫ్యాక్ట్స్ కూడా చదువుకుంటాము. ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మనం హ్యూమన్ హార్మోన్స్ గురించి చదువుకుంటాం. సో మన బాడీలో చాలా హార్మోన్స్ ఉంటాయి, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, అని. సో ఈ హార్మోన్స్ అన్నీ కూడా మన బాడీలో ఫంక్షన్స్ని ఎలా కంట్రోల్ చేస్తాయనే దాని గురించి వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్. అండ్ ప్లాంట్స్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. సో ప్లాంట్స్లో హార్మోన్స్ కూడా ఎలా హెల్ప్ చేస్తాయి ప్లాంట్స్కి అనేది వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ చాప్టర్. దట్ next chapter is how do organisms reproduce. That is all about reproduction. Reproduction is also one of the most important life process in our body which is useful for perpetuation of race. అంటే ఈ ఎర్త్ మీద ఆర్గానిజమ్స్ కంటిన్యూ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట, ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అయ్యి. సో ఇందులో మనం ఎసెక్షువల్ రీప్రొడక్షన్ గురించి, సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి, బోత్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం. లోయర్ ఆర్గానిజమ్స్ నుంచి స్టార్ట్ చేసి హౌ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ అనేది చదివి నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ చదువుతాం. సో ఫ్లార్స్లో పాలినేషన్ ఎలా జరుగుతుంది, హౌ ఏ ఫ్లవర్ కన్వర్ట్ ఇంటూ ఫ్రూట్కి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఆ ఫ్రూట్లో ఉన్న సీడ్స్ మళ్ళీ ప్లాంట్స్గా ఎలా రిప్రొడ్యూస్ అవుతాయి అనే దాని గురించి వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ అబౌట్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ వీ విల్ మూవ్ ఆన్ టు రీప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ చదువుతాం. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, హౌ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ అనేది, అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ హౌ ఓవమ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అనేది. సో హౌ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్, హౌ ప్రెగ్నెన్సీలో 9 months హౌ ద బేబీ గ్రోస్ ఇన్ ద వూమ్ అనేది చదువుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ కనుక జరగకపోతే హౌ మెన్స్ట్రువల్ సైకిల్ టేక్స్ ప్లేస్ అనేది చదువుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి డీటెయిల్గా చదువుకుంటాము. నెక్స్ట్ రీప్రొడక్టివ్ హెల్త్ అనే టాపిక్ కూడా కవర్ చేస్తాం. అంటే కాంట్రసెప్టివ్ మెథడ్స్ గురించి, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, ఇంకా రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఎయిడ్స్ అలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలా, రీప్రొడక్టివ్ హెల్త్ గురించి కూడా మనం టాపిక్స్ అనేవి కంటిన్యూ చేస్తాం. ఇంకా ఫీమేల్ ఫీటిసైడ్, ఆడపిల్లల్ని కడుపులోని చంపేయడం, సో ఇలాంటి సోషల్ రిలేటెడ్ టాపిక్స్ గురించి కూడా ఈ చాప్టర్లో మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ హెరిడిటీ.
సంవాట్ డిఫికల్ట్ చాప్టర్. మీరు ఇంట్రెస్టింగ్‌గా వింటే ఈజీగా ఉంటుంది. లేకపోతే కష్టంగా ఉంటుంది. మనకి ఇంతవరకు టచ్ లేని చాప్టర్ అనమాట ఇది హెరిడిటీ. ఎవ్రీథింగ్ అబౌట్ హౌ క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్‌స్ప్రింగ్స్. డీఎన్ఏ అనే ఒక స్ట్రక్చర్‌ని తీసుకొని పేరెంట్స్ నుంచి ఆఫ్‌స్ప్రింగ్స్‌కి క్యారెక్టర్స్ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతాయన్న దాని గురించి మెండెల్ అనే సైంటిస్ట్ ఎక్స్‌పెరిమెంట్స్ చేసి చాలా విషయాలు కనుక్కున్నారు. సో, వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఈ లెసన్‌లో. నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో, మేల్, ఫీమేల్, బేబీ బాయా, బేబీ గర్ల్ బోర్న్ అవుతుందా అనేది మనం చెప్పలేము. సో, అది ఎవరి మీద డిపెండ్ అవుతుంది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ. సో, ఏ క్రోమోజోమ్ ట్రాన్స్‌ఫర్ అయితే బేబీ బాయ్ పుడతారు, లేదా ఏ క్రోమోజోమ్ పాస్ అయితే బేబీ గర్ల్ పుడుతుంది అనేది. సో, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనే టాపిక్‌ని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్‌ని ఈ చాప్టర్‌లో కవర్ చేసుకుంటామనమాట. హెరిడిటీ చాప్టర్‌లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. లాస్ట్ చాప్టర్ ఈజ్ ఆర్ ఎన్విరాన్మెంట్. అసలు దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వెరీ 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 జనరల్ టాపిక్ ఇది. ఎకోసిస్టమ్స్ గురించి మీరు చిన్నప్పుడు చదివిన ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ గురించి, హెర్బివోరస్, కార్నివోరస్ ఆర్గానిజమ్స్ అని, పిరమిడ్స్ అని. సో, చాలా జనరల్, చాలా చాలా ఈజీ టాపిక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఓజోన్ లేయర్ గురించి, గార్బేజ్ మేనేజ్మెంట్ గురించి, ఇలా జనరల్ టాపిక్స్ ఉంటాయి ఇందులో. అస్సలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. వెరీ 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 ఈజీ టాపిక్ ఆర్ ఎన్విరాన్మెంట్. సో, ఇక్కడితో మనకి 5 చాప్టర్స్ న్యూ సిలబస్‌లో. సో, ఈ 5 చాప్టర్స్ మనకి న్యూ సిలబస్‌లో ఉన్నాయి కదా! నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా సిలబస్‌ని అని. సో, మీరు కూడా ఇంట్రెస్ట్‌గా వినండి ఫస్ట్ నుంచి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో నన్ను అడిగి క్లారిఫై చేసుకోండి. మీకేమైనా సజెషన్స్ ఉన్నా, ఏమైనా క్రిటిసిజమ్స్ ఉన్నా సరే నన్ను డైరెక్ట్‌గా కమెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. నేను డైరెక్ట్‌గా మీకు కమెంట్ సెక్షన్‌లోనే ఆన్సర్ చేస్తాను. మీకు ఈ మెథడ్ అర్థం కావట్లేదు, ఇంకొక మెథడ్‌లో చెప్పమన్నా సరే నేను మీ సజెషన్స్‌ని ఫాలో అవుతూ మీకు అర్థమయ్యే రకంగా నేను వీడియోస్ అనేవి చేసి పెడతాను. సో, ఫస్ట్ నుంచి కూడా మీరు బయాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ టాపిక్. సో, చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా మీరు కనుక స్టార్ట్ చేస్తే బయాలజీ ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా చక్కగా మనం పాస్ అయిపోవచ్చు. ఓకేనా? ఇది మన ఎనాలిసిస్ వీడియో ఆన్ న్యూ సిలబస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్‌లో నుంచి మనం సిలబస్‌ని స్టార్ట్ చేసుకుందాం. వెయిట్ ఫర్ దోస్ వీడియోస్.